హాయ్ అండి, వెల్కమ్ టు ఇషిత్ హౌస్ అండి. మనం ఇషిత్ హౌస్కి వచ్చాము. ఈరోజు మీకు కొన్ని నేను చూపించబోతున్నాను. ఏంటంటే మీకు ఒక వీడియోలో నేను చూపించాను, మనం రైల్వే స్టేషన్ నుంచి మా ఇషిత్ హౌస్కి ఎలా రావాలనేసి, మీకు ఎవరి వల్ల మీరు కాంట్రాక్ట్ చేయాలి, మీరు ఎవరు ఆటో ఎక్కాలని నేను అన్నీ చెప్పేశాను. మళ్ళీ వచ్చేసి ఈరోజు మనము ఇంకో కొత్త విషయం చెప్పాను. చాలామంది మనకు ఫ్లైట్లో కూడా వచ్చే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకు కూడా ఈరోజు వచ్చేసి మీరు ఫ్లైట్కి వచ్చేసాక మీకు ఎవరితో మాట్లాడాలి, మీకు ఎవరు ఆటోలో ఎక్కాలి, మీకు ఎవరికి ఫోన్ చేయాలనేసి మొత్తం డీటెయిల్స్ చెప్పబోతున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫటాఫట్ సూరత్ ఎయిర్పోర్ట్కి వెళ్దామండి. ఇప్పుడు మనం వచ్చేసి సూరత్లో ఉన్న ఎయిర్పోర్ట్కి వచ్చామండి. ఎందుకంటే చాలామంది ట్రైన్లో కాకుండా ఫ్లైట్లో కూడా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా మా ఇషిత్ హౌస్కి ఎలా రావాలో మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్జాక్ట్లీ గేట్ బయటికి వెళ్ళే రూట్ కాడికి మనం వచ్చామండి. చూడండి, మీరు గేట్ బయటికి రాగానే మీకు ఇషితాకు ఎలా రావాలో మీకు అర్థం కాకపోతే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు కాల్ చేశారనుకో మా వాళ్ళు మీకు ఆటో పంపిస్తారు. లేకపోతే కాల్ చేయని పరిస్థితిలో ఉన్నట్టయితే బయటకు వచ్చి ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి మా ఇషిత హౌస్ ఫ్యాక్టరీ అవుట్లైన్ అని ఒకసారి సెర్చ్ చేయండి. దాంట్లో మా కాంటాక్ట్ నెంబర్లన్నీ మీకు ఉంటాయి. ఆ నెంబర్లను బట్టి మీరు ఒకసారి కాల్ చేస్తే మేమే మిమ్మల్ని ఇక్కడికి దగ్గరుండి మేము ఆటో పంపిస్తామండి. మీరు ఆటోలో హ్యాపీగా రావచ్చు. అందుకే వచ్చే ముందు మాత్రం ఒకసారి కాల్ చేయండి.
మొత్తానికి ఎయిర్పోర్ట్ నుంచి మనం ఇషితా హౌస్కి వచ్చామండి. ఇషితా హౌస్కి వచ్చి ఇషితా హౌస్లోకి మనం వెళ్దాము. ఎందుకంటే ప్రతి వీడియోలో మీరు చూసే ఉంటారు ఇషితా హౌస్ ఎలా ఉందో. కాకపోతే ఇప్పుడు ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి చూపిస్తానండి మీకు ఇషితా హౌస్ ఎలా ఉందో. మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. పదండి లోపలికి ఇషితా హౌస్లోకి. చూడండి మనం ఇషితా హౌస్ లోపలికి వచ్చామండి. మనకి లోపలికి రాగానే ఇక్కడ మీకు ఒక మేనేజర్ ఉంటాడండి. ఆ మేనేజర్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. కాకపోతే ఆయనకు తెలుగు రాదు కాబట్టి మీరు ఆయన దగ్గరకు వచ్చి మాకు తెలుగు స్టాఫ్ మెంబర్ కావాలి అంటే మీకు తెలుగు స్టాఫ్ని ఇస్తారండి. చూడండి మీకు ప్రతి ఒక్కటి మీరు ఇలా పార్సల్ చేసుకొని కూడా వెళ్ళొచ్చండి. చూడండి వీళ్ళు వచ్చేసి కస్టమర్స్, మీకు వీళ్ళు దగ్గరుండి వీళ్ళు పార్సల్ చేసుకుంటారు. మీరు కూడా అలా దగ్గరుండి పార్సల్ చేసుకోవచ్చు. లేకుంటే మీకు బై హ్యాండ్ కావాలనుకుంటే బై హ్యాండ్ కూడా తీసుకెళ్ళొచ్చు. మీకు లేదు మేము పార్సల్ చేసుకుంటామంటే కూడా మీ ఇష్టం అండి. అది మీరు ఎలా అయినా పార్సల్ చేసుకోవచ్చు. చూడండి మాకు ఎన్ని పార్సల్ అవుతున్నాయో, ఒక్కటని కాదు చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సెక్షన్ వైజ్గా మీకు చూపిస్తానండి. చూడండి ఇది వచ్చేసి సెక్షన్ వచ్చేసి ఇది బ్రైడల్ అండి. బ్రైడల్లో మనకు లెహంగాలు, క్రాప్ టాప్స్, మళ్ళీ వచ్చేసి మనకు చీరలు, ఇలాంటి రకాలు ఈ సెక్షన్ ఉంటుందండి. ప్రతి ఒక్కటి సెక్షన్ వైజ్గా ఉంటుందండి. మనకు ఒకేలాగా ఒకే దగ్గర అన్నీ దొరకవు. బట్ మనకు సెక్షన్ వైజ్గా చూస్తే మనకు చాలా వెరైటీస్ దొరుకుతాయి కాబట్టి మేము ఇలాంటివి చేసామండి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళబోయే ముందు అందులో ఏం దొరుకుతాయి నీకు చూపిస్తాను. ఈ సెక్షన్లో వచ్చేసి మనకు డైలీ వేరు వర్క్ ఫ్యాన్సీ ఐటమ్ దొరుకుతాయి. చూడండి అన్నీ వచ్చేసి మనకు డైలీ వేరీ వర్క్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. మళ్ళీ మనకు ప్రతి సెక్షన్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి కాబట్టి అన్నీ నేను చూపించలేను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనము కాటన్ సిల్క్ పట్టులోకి వెళ్దామండి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకు పట్టు, కాటన్, సిల్క్, ఫ్యాన్సీ ఐటమ్ దొరుకుతాయండి. పట్టు కాటన్ అంటే చాలా రకాలుగా ఉంటాయండి. మనం ఒక్క రకం కాదండి, ప్రతి ఒక్కటి మీకు ప్రతి వీడియోలో మేము చూస్తూనే ఉన్నాం. వెరైటీస్ వచ్చేసి ఇప్పుడు మనకు పొంగల్ రాబోతుంది కాబట్టి కొన్ని వెరైటీస్ రాబోతున్నాయి. మనం నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళే ముందు అది వచ్చేసి మనకు డ్రెస్ మెటీరియల్ అండి. ఎందుకంటే డ్రెస్ మెటీరియల్ కూడా చాలా ట్రెండ్గా ఉంది కాబట్టి మనకి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ కూడా కావాలి కాబట్టి అందులో కూడా కొన్ని రకాలు వచ్చాయి కాబట్టి ఈ వీడియోలో చూపించడానికి. బట్ ఆ సెక్షన్ ఎలా ఉంటుందో మీకు చూపించగలను. చూడండి అది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ సెక్షన్ అండి. ఇది ఇందులో మనకు కావాల్సిన వెరైటీస్ ఉంటాయి. అది బ్రైడల్లో కావచ్చు, ప్లెయిన్లో కావచ్చు, కాటన్లో ఎలా కావాలనుకుంటే అలా ఉంటాయండి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనము టాప్స్కి వెళ్దామండి. రెడీమేడ్ టాప్స్. చూడండి రెడీమేడ్ టాప్స్కి వచ్చేసి ఇందులో రెడీమేడ్ టాప్స్ దొరుకుతాయండి మనకి అన్ని రకాలుగా. మనకు ఫ్రాక్ టైపు, మళ్ళీ వచ్చేసి 3 పీసెస్, 2 పీసెస్, క్రాప్ టాప్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుందండి ఇందులో. ఇది వచ్చేసి ప్రతి దాంట్లో మాది సెక్షన్ వైజే ఉండదు. మా దాంట్లో ఇదనే కాదు, మాకు వచ్చేసి లెగ్గీలు, మళ్ళీ వచ్చేసి బ్లౌజ్ పీసెస్, రెడీమేడ్ బ్లౌజెస్, మళ్ళీ ఫెటికోట్స్, మళ్ళీ ఫాల్స్, మనకు బ్లౌజ్ పీసెస్, ఫేబ్రిక్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయండి. ఇది ఒక్కటే కాదండి మా దగ్గర ప్రతి ఒక్కటి ఒక్కొక్క షాపుకు సంబంధించిన ప్రతి ఒక్కటి మా దగ్గర దొరుకుద్దండి. అది ఏదైనా సరే ఒక షాపుకు కావాల్సినవన్నీ మా దగ్గర దొరుకుతాయి. ఎందుకంటే మీరు వచ్చినాక మళ్ళీ వేరే షాప్కి వెళ్ళకుండా అన్నీ మా దగ్గరే ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కన్ఫర్మ్గా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం కంపల్సరీ రాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వెరైటీస్తో మళ్ళీ కనిపిస్తాం. అంతవరకు సెలవు.